హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మిరియాల రసం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ముందుగా దీనికోసం ఒక ఉసిరికాయ చింతపండుని తీసుకొని ఒకసారి క్లీన్ చేసేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు దీనికి కావాల్సిన రసం పౌడర్ని రెడీ చేసుకుందాం. ఒక చిన్న మిక్సీ జార్ కానీ ఇలా రోలు కానీ తీసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు కందిపప్పు కూడా వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకోండి. దాంట్లోనే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోండి. 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా పౌడర్ లాగా దంచుకోవాలండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా అయిన తర్వాత ముందుగా మనం తీసి పెట్టుకున్న 2 రెమ్మల కరివేపాకును దీంట్లో వేసుకోవాలండి. అది కూడా మెదిగిన తర్వాత 1 చిన్నులపై మొత్తం ఒలుచుకొని దాంట్లో వేసేసుకొని కచ్చా పచ్చగా దంచుకోండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసి పెట్టుకుందాం. ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండులో 1 టమోటా వేసుకొని ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఒత్తుకొని రసం తీసుకోవాలండి. అది పిప్పిగా మారే వాటికి తీసుకోవాలి. తీసుకొని ఒక బౌల్లో తీసుకొని పెట్టుకోవాలి. తరువాత ఒక పాత్రని స్టవ్ మీద పెట్టుకోవాలండి. దాంట్లో ఆయిల్ వేసేసుకొని 1 ఎండుమిరపకాయని విరిచి వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర చిటపటలాడిన తర్వాత 1 రెబ్బ కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఒక 1/2 లీటర్ వరకు నీళ్ళు పోస్తున్నానండి నేను ఇక్కడ. ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసేసుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలి. మొత్తం కలిపేసేసి ఇప్పుడు టేస్ట్ చూసుకోవాలండి. సాల్ట్ కానీ పులుపు కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకవేళ పులుపు ఎక్కువగా అనిపిస్తే వాటర్ ఇంకొంచెం పోసుకోవచ్చండి. మనం రసము ఇలా కాగుతున్నప్పుడు కొత్తిమీర కరివేపాకును వేసేసుకొని మనం ముందుగా దంచి పెట్టుకున్న రసం మసాలాను కూడా వేసుకోవాలండి. అంతే, ఒక 10 నిమిషాల పాటు కాచుకుంటే రసం అయిపోయినట్టేనండి. దీంట్లోనే 1 టీ స్పూన్ వరకు పంచదార వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.